ఒసే ఎదురింటి పంకజంకి అరిసెలిచ్చిరా పోవే. అటులనే అత్తయ్య. అటులనే ఏంటే? అబ్బా అట్లనే సరే పోయి ఇచ్చొస్తా అంటుంది. తెలుగు నేర్చుకుంటుందమ్మా అది. సరే సర్లే ఏడవమని ఏదోటి. పంకజమాంటీ, ఓ పంకజమాంటీ. ఓ నువ్వా అమ్మా, రారా కూర్చో. ఏంటి ఇలా వచ్చావు? మీకోసం మా అత్తయ్య అరిసెలు చేసిందాంటీ, తిని చెప్పండి ఎలా ఉందో. అబ్బా చాలా బాగుందమ్మా. అయినా అరిసెలు చేయడంలో మీ అత్తయ్యని మించి అసలు ఎవరు లేరు తెలుసా. సరే సరే ఆంటీ మీరు తినండి, నేను వెళ్తాను ఇంకా. ఓ కొత్త కొడలా, నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? పంకజం ఆంటీకి సరిసెలు బాగా నచ్చాయంట. సరిసెలంటే కొంపదీసి సరసాలా? ఎవరితో? ఇంకెవరు, మా అత్తతో అంకుల్. ఏంటి, నా పెళ్ళాము మీ అత్తతో సరసాలు చేస్తుందా? బాగుందని కూడా చెప్పారు. చిచ్చి, అసలు నువ్వు ఇలాంటి దానివని అసలు అనుకోలేదు తెలుసా. ఏమైంది బాబు, ఎందుకలా కొడుతున్నావు పంకజంని? చిచ్చి, అసలు మీరు ముందు పక్కకెళ్ళండి. అయ్యో ఏమైంది బాబు? నా పెళ్ళాంతో సరసాలాడుతూ మళ్ళీ ఏమైందని అడుగుతున్నావా? అసలు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? మీ కోడలే చెప్పింది మరి. ఏం చెప్పి చచ్చావే వీళ్ళకి? అయ్యో నేనేం చెప్తాను అత్తయ్య, మీరు మరీ అసలు మీరిచ్చిన సరిసెలు చాలా బాగున్నాయంట అన్నానంతే. వామ్మో, అవి సరిసెలు కాదే అరిసెలు. నీ వచ్చి రాని తెలుగుతో మాట్లాడి నా ప్రాణాల మీదకి తెస్తున్నావు కదే. చూసారు కదా మా కోడలి తెలివి ఎలా ఉందో. ఇలాంటివి మరెన్నో చూడడానికి మీరు చేయండి సబ్స్క్రైబ్.